అపోజిషన్లో ఉన్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అదని ఇదని. ఎన్నికల ముందు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, మరి 2019 ఎన్నికల్లో ఆయన తిరుగుతుంటే విపక్ష నాయకుడే కదా, మరి విపక్ష నాయకుడు ఎన్నికల్లో తిరుగుతుంటే పోలీసు ఇంత కట్టుదిట్టం ఎందుకు చేసింది? ఎందుకు చేసిందంటే ఆ రోజు వ్యవస్థలు ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నాయి కాబట్టి. అదే మీ చేతిలో ఉంటే ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు ఏ ఊరు చూసుకున్నా కూడా ఎక్కడ హెలికాప్టర్ ఎక్కడ దగ్గరికి జనం రానిచ్చే పరిస్థితి ఉండదు. పోలీసులు ఎలా బందోబస్తు చేస్తున్నారు బ్యారికేడింగ్ దగ్గర. ఆ రోజు బ్యారికేడింగ్ ఏం ప్రభుత్వం కట్టలా, బ్యారికేడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కట్టుకున్నారు. చూడండి ఈ రకంగా పోలీసు ఎంత ఈ రకంగా బ్యారికేడ్ల దగ్గర బందోబస్తు చేస్తారు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అప్పుడు జరిగే పరిస్థితి అయితే మరి ఈ వ్యత్యాసాన్ని మనం ఎందుకు ఆవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినప్పటికి కూడా పోలీసు ఎందుకు అంత కట్టుదిట్టంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఎందుకు అంత విలువిచ్చిందంటే ఆ రోజు మీ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క చేతుల్ని ఎన్నికల కమిషన్ కట్టేసి అట్టిపెట్టింది కాబట్టి. అది ఇవాళ ఎన్నికల కమిషన్ లేదు కాబట్టి మీ విచ్చలవిడితనం, మీ అధికార మదంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోమని చెప్తూ, ఇవాళ ఎంత దిగజారుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపదుర్తి ప్రకాష్ ఉద్దేశపూర్వకంగా జనాల్ని రెచ్చగొట్టి అక్కడున్న డిఎస్పీ గారు పాపం ఆపు ప్రకాష్ వద్దు ప్రకాష్ వద్దు ప్రకాష్ అని చెప్తున్నా సరే, అరే ఈడెవడరా, పోలీసులు ఎవడరా, ఆడినేంట్రా మనం లెక్క చేసేది, మీరు హెలికాప్టర్ మీదకి దూకండ్రా అని చెప్పని రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్. నేను మాట్లాడే బాటలు కాదు, ఎఫ్ఐఆర్ ఇది. ఎఫ్ఐఆర్లో కంటెంట్స్ తోపదుర్తి ప్రకాష్ మీద కేసు కట్టారు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ బాధలు కొట్టించాడని చెప్పి జనాలను రెచ్చగొట్టాడు. ఎక్స్-ఎమ్మెల్యే Prakash Reddy arrived at the helipad with his followers. When the DSP pointed out the inadequate barricades, Prakash Reddy responded carelessly. As the helicopter carrying the ex-chief minister approached, a large number of Prakash Reddy's followers began rushing towards it. Despite efforts by the DSP and the police personnel to stop them, Prakash Reddy shouted, "Who are these police? This is our helipad. Who has the guts to stop us? Push them aside and come." And పోలీసులు తోసేవతల పాడేసి వచ్చేయండి రా అని చెప్పి అరిచాడంట. పోలీసు ఎవడరా, మందర హెలిప్యాడ్ అన్నాడంట. ఎంత పచ్చి పాపం అంటే, పాపం అమాయకులైన పోలీసులు ఏం చేస్తాం? కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు, అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి. తులసి వనంలో గంజాయి మొక్కలు ఎట్లా ఉంటాయో అలాగే ఈరోజు కూడా పోలీసు వ్యవస్థలో నిజాయితీ గల మంచి పోలీసుల మధ్యలో కొంతమంది దిక్కుమాలిన వ్యక్తులు, తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా కాకి బట్టల మాటన తిరుగుతున్నారనేది కూడా మేము గమనించే మాట్లాడుతున్నాం. తొంభై శాతం మంది బాధ్యతాయుతంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాడిని ఉండనివట్లా, ఉద్యోగం చేయనివట్లా, కానీ దిగజారట్లా కొంతమంది. కానీ ఒక 10% మంది దిగజారుతున్నారు. ఆ దిగమారే దిక్కుమాలిన గురించి మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. ఇది ఎఫ్ఐఆర్ కదా, 2 అంచెల భద్రత లేదన్నారు. ఒకసారి చూపించండి, ఇది చూపించండి ఒకసారి. అక్కడ బ్యారికేడింగ్ కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకున్నటువంటి బ్యారికేడింగ్.
ఈ ఎఫ్ఐఆర్లో రెండంచెలు లేదని రాస్తాడు. రెండంచెలు ఉందో లేదో మీరు చూసి చెప్పండి. రెండంచెల బ్యారికేడింగ్ ఉంది కదా, బ్యారికేడింగ్ లేదని పచ్చిగా ఎఫ్ఐఆర్లో రాస్తారు. అంటే ఈ ఫోటోలు ఎక్కడికి వెళ్తాయి? రేపు కోర్టులో ఇవన్నీ చూపించమనుకుంటున్నారేంటి? అంటే రెండంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ఉన్నప్పటికి కూడా పోలీసుని ఆవిడ హోంమంత్రి గారు మాట్లాడారు. 1100 మంది పోలీసుని వాడాం, డిప్లాయ్ చేశాం. హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటుంది పులివెందుల ఎమ్మెల్యే అని. పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని. మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులున్నో నమ్ముకుని చంద్రబాబును నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. కాబట్టి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. పులివెందుల ఎమ్మెల్యే అయితే మీరు రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు? మీరు రోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే మీరు. మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే 175 నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు? చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకులు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారా, పురంధేశ్వరి గారా, పవన్ కళ్యాణ్ గారా, ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళకి తెల్లారులేసి కళ్ళల్లో మెల్లేది? మరి పులివెందుల ఎమ్మెల్యేలే అని చెప్పి పడుకోవచ్చుగా మీరు అందరూ. అతని గురించి రోజు ఎందుకు భజన? మీకు రోజు భజన కార్యక్రమమే కదా అందరూ కలిసి, ఎందుకు? ఇవాళ సంస్కారం గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది. ప్రతివాళ్ళు పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడటం, పదవిలోకి రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు ప్రతివాళ్ళు. అహంకారంతో మాట్లాడటం, పదవిలో ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా. ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ అహంకారపు మాటలు? చెప్తారు ప్రజలు కంగారు ఉంది పులివెందుల ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంటా అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు, ఏం కంగారు లేదు. ఇక హోంమంత్రి గారు అట్లాగే బట్టలు ఊడదీస్తా ఉన్నారు పోలీసులు అని చెప్తున్నారు. పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి? కాకి బట్టలు వేసుకుంటారు. మనకులా రంగు సొక్కా వేసుకు తిరగరు కదా. కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు 3 సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కిరాతకాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, ఆ కాకి చొక్కా పరువు బజార్న పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను. ఎలా అర్హులు అని అడుగుతున్నాను. ఈ ఎఫ్ఐఆర్ జోన్ తోపదుర్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు, బదలు కొట్టించాడని చెప్పాను. ఇదే ఈ తప్పుడు రాతలు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చాపర్ హెలికాప్టర్ ఇంకా రాకముందు పోలీసులు తమ సొంత మైకుని తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చి ఏమని మాట్లాడించారో ఒకసారి చూడండి. ఒకసారి
అక్కడ 250 మంది పోలీసులు చెప్పినట్టుగా లేక, పోలీసు ఫోర్స్ సరిపోక తోపదుర్తి ప్రకాష్ని బతిమాలుకుని మైక్ ఇచ్చి, అరే బాబు మీ వాళ్ళందరినీ చాలా, ఆవిడ ఒక మంత్రి గారు అంటున్నారు 600 మంది వచ్చారు, 600 మంది వస్తే ప్రకాష్ రెడ్డిని బతిమాలుకుని మైక్ ఇచ్చి జనాలను బతిమాలించుకునే కర్మ ఏంటి? వేల మంది అక్కడ వస్తే ఇతనంటే జనాల్ని రెచ్చగొట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసులను బూతులు తిట్టి జనాల్ని హెలికాప్టర్ మీదకు తోలేడని ఎఫ్ఐఆర్ కడతారు. మరి ఇట్లాంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఆ మైక్ పోలీసుది కాదా? చెప్పండి. మీరు మీ కాకి బట్టల మీద ఒట్టేసి చెప్పండి, ఆ మైక్ మీరు కాదా ఇచ్చింది అతనికి? ప్రమాణం చేసి చెప్పండి అంటనా. మీరు అతన్ని సాయం కోరి ఇన్ని వేల మందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, తక్కువ మందిని మెన్నేశారు మా దగ్గర, ఇక్కడ అతనికి మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలమని కంట్రోల్ చేయమని ఇవాళ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ కడతారు. మరి ఏం చేయాలి? గదిలో పెట్టి తలుపులేసి పిల్లిని మీరు కొడితే తిరగబడి పీకే పరిస్థితి వస్తే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఈ తిరుగుబాటుకు కారణం అదే. మేము మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి అనుకున్నా. అసలు ఎంత వికృతంగా ప్రభుత్వం రాగానే మీరు ప్రవర్తించారు, ఎంత హింస సృష్టించారు ఈ రాష్ట్రంలో. ఎన్ని గ్రామాల్లో పల్నాడు కానీ రాయలసీమ కానీ ఈ రోజుకి గ్రామాలే వదిలి బయట తలదాచుకునే పరిస్థితులు ఇవాళ ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బ్యాంకు అధ్యక్షులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎంతమంది బయట తలదాచుకుని బతుకుతున్నారు. పోలీస్ స్టేషన్కి మా లీగల్ సెల్ వాళ్ళు వెళ్తే తప్ప సార్ వాళ్ళ ప్రాణాలు మేము కాపాడలేమండి, మీ గవర్నమెంట్ వచ్చేదాకా వాళ్ళని బయటే బతకమనండి అని పోలీసులు చెప్పేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసులు ఇంత నిస్సహాయ స్థితిలో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే మరి దిక్కుమాలిన ప్రభుత్వం కాక ఏంటిది? ఇవాళ ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భద్రత కొరువవుతుందయా, ఇట్లాంటి సంఘటనల మాటున సంఘ విద్రోహ శక్తుల్ని పురిగెలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంటే ఒక ఎంపీ గారు లెటర్ రాస్తాడు, లావు శ్రీకృష్ణ దేవరాయలంట. ఏదన్నా సామెతగా ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పని. పేరేమో శ్రీకృష్ణ దేవరాయలు, చాలా పెద్ద హుందా వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద రాజుగారి పేరు. చేసే పనులు చూస్తున్నారు కదా. ఐదేళ్ళు ఈ పార్టీలో ఎంపీగా ఉంటాడు, గోడ దూకి అటేపు 5 ఏళ్ళు వెళ్ళి ఇట్లాంటి తప్పుడు రాతలు, తప్పుడు భాష, తప్పుడు మాటలు. వీళ్ళకి అంతరాత్మ కూడా ఉండదు. అరే నిన్నటిదాకా ఎక్కడున్నాం? నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని మన నోటితో ఏమని పొగిడాం, ఏమని కీర్తించాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నామని సిగ్గు ఎగ్గు లేని ఈ పరిస్థితిలో ఈ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న వాళ్ళని చూసే పరిస్థితి చూసి జాలి పడాలా లేదా ఇక వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, మీరు మీ తీరు మార్చుకోండి, మీ ఆలోచన సరళి మార్చుకోండి.
పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయకండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా మీ నెత్తిన మీరే చేతులు పెట్టుకున్న సామెత అన్న పురాణ చరిత్ర పునరావృతం అవుతుందనేది మదిలో గట్టిగా పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరో పంచాయతీ సర్పంచ్ స్థాయి లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏలుబడి చూస్తున్నాం మనం. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల్లో అభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి రక్షణ కరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనే బాధ్యతను తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. హోంమంత్రి అనిత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పన్నారు. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే, ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి, ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మి అంట విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. మరి వాళ్ళ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ని అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? నేనేమంటున్నానంటే, అధికారం అనేది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, మాట పొందికగా, 10 మంది మెచ్చుకునేట్టుగా ఉండాలి తప్పితే, పదవి కోసం ఏ మాట అయినా మాట్లాడతారు అనేటి ముద్ర ఎంచుకోవటం వల్ల మన పతనానికి నాంది తప్పితే, మన పతనానికి కారణమే తప్పితే అది మంచిది కాదు అని వారికి హితవు చెప్తున్నాను. మంచిది కాదు అని హితవు చెప్తున్నాను. కొల్లు రవీంద్ర గారి ఓఎస్టీ గారిని అవినీతి ఆధారాలు దొరికినాయని తీసేశారు ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, కొల్లు రవీంద్ర గారికి 2 బాగా ఆర్థిక లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి 2 శాఖల్ని వారికి ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ. 2 శాఖలు వారి దగ్గరే ఉన్నాయి. నాకెవరో తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ముఖ్యులు చెప్పింది ఏంటంటే, అక్కడక్కడ ఈ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎయిర్పోర్ట్లలోనో, లేకపోతే
పెళ్లిళ్ళలోనో కలిసినప్పుడు మాట్లాడేది ఏంటంటే అంటే మా ఇద్దరిది ఒకే ఊరు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీ ఓడికి ఆ 2 శాఖలు ఇచ్చింది మా వాళ్ళకి సంచులు తీసుకొచ్చి ఇవ్వటం ఏమన్నా సంచులు ఇచ్చేప్పుడు